హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ మేడ్ టేస్టీ ఫుడ్. ఈరోజు వీడియో వచ్చి చేపల ఫ్రై అండి. ఇది చాలా చాలా బాగుంటుంది. ఇది మా ఊర్లో చాలా తక్కువ రేటుకు దొరుకుతుంది. వీటిని జిలేబీలు అంటారు. రేటు కూడా పెద్దగా ఏమి ఉండదండి. నేనైతే ప్రతిరోజు పిల్లలకి ఒకటి ఫ్రై చేసి పెడతాను. ఈ పౌడర్ వచ్చి బియ్యము, ఉద్దిపప్పు, పచ్చెనగపప్పు ఇవన్నీ కలిపి పౌడర్ చేసి పెట్టుకుంటానండి. ఎందుకంటే ఈ పౌడర్ కలపడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది, క్రంజీగా కూడా ఉంటుంది. ఒక్కసారి మీరు ఈ పౌడర్ చేసి పెట్టుకున్నారంటే అన్ని ఫ్రైలోకి అన్నిటికీ ఉపయోగపడుతుంది. ఆ పౌడర్ ఒక 2 స్పూన్స్ వేసి దాంట్లో ఒక చిటికెడు సాల్ట్, అలాగే ఒక 1/2 స్పూన్ కారపొడి వేసుకొని మిక్స్ చేసేసి ఇందులో చేపని బాగా తడుపుకోవాలండి. ఆ పిండిలో పొడి పిండినే అద్దుకోండి. ఎందుకంటే ఆల్రెడీ చేపని ఇలా చేపను బాగా ఈ పొడిలో అద్దుకొని బాగా ఇరువైపులా బాగా తీసుకోండి. ఎందుకంటే దీంట్లో వాటర్ వేసుకోవద్దండి. ఎందుకంటే ఆల్రెడీ ఫ్రిడ్జ్లో మనం స్టోరేజ్ చేసుకుంటాం కాబట్టి ఆ చేపలు కొంతవరకు తేమ ఉంటుంది. ఆ తేమ ఈ పిండికి సరిపోతుంది. మరి వాటర్ వేసి కలుపుకున్నామంటే అప్పుడు ఆయిల్ కొంచెం ఎక్కువగా పీల్చేస్తుంది. మీరు ఈ పొడి పిండిని బాగా అద్దుకొని కొంచెం ఇనప బాండి మాత్రమే తీసుకోండి. ఎందుకంటే దాంట్లో ఆయిల్ కొంచెం చాలా తక్కువ పడుతుంది. అప్పుడు మీకు ఫ్రై చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. మ్యాక్సిమం ఒక 2-3 స్పూన్స్తోనే ఈ ఫ్రై చేసుకోవచ్చండి, చాలా ఈజీగా. మీరు ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత ఈ బాగా నూనె కాగిన తర్వాత ఈ చేపలు అందులో వేసుకొని మూత పెట్టి ఒక్క 20 నిమిషాలు సిమ్లో పెట్టుకొని కాల్చుకొని చూడండి. అప్పుడప్పుడు చూసుకుంటూ ఉంటే చాలు. ఎందుకంటే ఆవిరికి మాత్రమే ఈ చేప ఉడకాలి, ఆయిల్తో కాదు. ఆ ఎక్కువ మంట పెట్టడం వల్ల చేప మాడిపోతుంది. మాడినప్పుడు ఆ స్మెల్ బాగోదు, పిల్లలు తినరు. మనం 20 మినిట్స్ ఏదైనా పని చేసుకుంటూ కూడా దాన్ని అలా చూసుకుంటూ ఉంటే కూడా సరిపోతుంది. అలా మీరు చేసేసుకుంటారని రెండు వైపులా కాల్చుకుంటే సన్న మంట మీద. ఒకవేళ మీకు మరీ ఆయిల్ సరిపోలేదు అనుకుంటే ఆ చేప మీద 1 స్పూన్ ఆయిల్ వేయండి చాలు. సన్న మంట మీద చేసేసారంటే మంచిగా వేగిపోతుంది. మనం ఎలాగో ఆ పౌడర్ వేసాం కాబట్టి బాగా క్రంజీగా ఉంటుంది, తినడానికి చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది కేవలం పిల్లలకే కాదు, మనం పెద్దవాళ్ళు కూడా ఇలా కాల్చుకొని తినొచ్చు. ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు డైలీ హెవీగా ఆయిల్ పిల్లలకు పెట్టలేం కదండి. మీరు ఇలా ఒక్కసారి కానీ బాండీలో వేసుకొని మనం తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మన హెల్త్కి కూడా చాలా మంచిది. మన ఛానల్లో ఎప్పుడు హెల్దీ ఫుడ్ అలాగే ఫ్యాట్ ఫుడ్ కూడా అప్లోడ్ చేస్తాను. మీరు చూసి ఆదరిస్తారని కోరుకుంటూ, ఇప్పుడు ఈ ఫ్రైని మనం పిల్లలకి పెట్టొచ్చు, మనం రైస్లో తినొచ్చు, స్నాక్స్లా కూడా తినొచ్చండి. ఎలాగో డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రతిసారి చెప్తూ ఉంటారు చేపలు తినండి అని. ఇలా చిన్న పీసులు దొరికినప్పుడైనా ఫ్రై చేసుకోవచ్చు. అలాగే పెద్ద చేపలు దొరికినప్పుడు కూడా మనము ఫ్రిడ్జ్లో పెట్టుకొని రోజుకు ఒక పీసు అలా వేయించి పిల్లలకు పెడుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.